పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీలో పదవులు చిచ్చురేపుతున్నట్లుగా తెలుస్తుంది. జిల్లా అధ్యక్షుల నియామకంతో తెరపైకి అసమ్మతి సెగలు ఏర్పడటం కూడా తెలుస్తుంది. 35 మంది పేర్లతో జిల్లా అధ్యక్షుల జాబితా ఏర్పడింది. జాబితాలో లేని ఆదిలాబాద్ పేరు, నిర్మల్ అధ్యక్షుడి పేరుపై తెలెత్తిన అభ్యంతరాలు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎందుకు? జిల్లా అధ్యక్షుల నియామకంలో కనిపించని బీసీల ఆధిక్యత, బీసీ సీఎం ఎన్నికల స్టంటేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 35 మంది జిల్లా అధ్యక్షుల జాబితాలో 16 మంది రెడ్లు, అదేవిధంగా 5 వెలమలకు చోటు కల్పించడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితాలో 3 మహిళలకే దక్కిన అవకాశం 33% మహిళల అంశాన్ని బీజేపీ అటకెక్కించిందని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్. బీజేపీకి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిందంటూ ఏదైతే జాబితా వెలువడడం జరిగిందో దానిపైన ఇప్పుడే అంటే 24 గంటలు కూడా గడవక ముందే అదే పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, నాయకుల నుండి కొంత రుసరుసలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటివి 33 జిల్లాలు అయితే ఆ జాబితాలో 35 మంది పేర్లు ఉండటము అనేటటువంటిది కొంత వింతగా జనం చూస్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, అందులోనూ ఆదిలాబాదు జిల్లా పేరు లేకపోవడము అనేది కూడా ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది. సరే, ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా పేరును కొంత పెండింగ్ లో పెట్టారా అని అనుకున్నప్పటికీ కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి ప్రకటించినటువంటి పేరు ఏదైతే ఉందో అంజు కుమార్ రెడ్డి అనేటటువంటి నాయకుడి, బీజేపీ నాయకుడి పేరును జిల్లాధ్యక్ష పదవికి ఖరారు చేస్తూ ప్రకటించడం పట్ల నిర్మల్ జిల్లాలో ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో, నాయకుల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే గత శాసనసభ ఎన్నికల సమయంలో చాలా వరకు ప్రతి నియోజకవర్గం నుండి కూడా టికెట్ ని ఆశించినటువంటి ఆశావహులు ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 2-3కి పైగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 2 పేర్లనే పరిగణలోకి తీసుకున్నా ఒకళ్లకు రాబోయే రోజుల్లో తదుపరి సముచిత అవకాశాలు ఇస్తాము అనేటటువంటి బుజ్జగింపు మాటలు చెప్పి ఇతరులకు టికెట్ కేటాయించినటువంటి ఆ పార్టీ ప్రస్తుతం జిల్లాధ్యక్ష స్థానాల భర్తీలో మాత్రం అప్పట్లో టికెట్ ఆశావహుల పేర్లను విస్మరించింది అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు అయితే ఆ పార్టీకి చెందినటువంటి శ్రేణుల నుండే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే బీజేపీకి సంబంధించినటువంటి నినాదం ఏదైతే ఒక వ్యక్తికి ఒకే పదవి అనేటటువంటి ఏదైతే సిద్ధాంతాన్ని వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరిగిందో అది ప్రస్తుతం చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి విషయంలో ఇది పూర్తిగా అమలుకు నోచుకోకుండా పోతుంది అనేటటువంటి ప్రశ్నలు ఇక్కడ కొత్తగా అదే పార్టీకి చెందినటువంటి నాయకులు, శ్రేణుల నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇదివరకే 2వ మారు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పాయల శంకర్ కు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కేటాయించడం జరిగింది. అయితే టికెట్ కేటాయించి ఆయన గెలుపొందినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి మార్పు ఈ కొత్త జాబితాలో లేకపోవడం అనేటటువంటిది ఒక రకంగా ఆ పార్టీలో కొంత కొత్త చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. టికెట్ కోసం తుది వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా తీవ్రంగా శ్రమించినటువంటి మాజీ జడ్పీ చైర్పర్సన్ చిట్యాల సుహాసిన్ రెడ్డికి ఈ మారు జిల్లాధ్యక్ష పదవి దక్కుతుంది అనేటటువంటి చర్చ కొంత కాలంగా ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే టికెట్ పాయలశంకర్ కేటాయించినటువంటి నేపథ్యంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు సుహాసిన్ రెడ్డి కట్టబెడతారు అనేటటువంటి ఒక అభిప్రాయం ఇంతవరకు ఉండేది. కానీ కొత్తగా వెలువడినటువంటి జాబితాలో ఆమె పేరు లేకపోవడం అనేటటువంటిది కొంత ఆ పార్టీలోనే గందరగోళానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే ప్రస్తుతం పాయలశంకర్ విషయాన్ని పరిశీలించినట్లయితే ఆ యొక్క పార్టీ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధంగా ఇక్కడ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. జిల్లాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పాయలశంకర్ ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయనకే మళ్ళీ కొత్తగా ఇటీవల ప్రకటించినటువంటి పార్లమెంటు ఇన్ఛార్జీల జాబితాలో ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా పాయలశంకర్ ని ప్రకటించడం జరిగింది. అంటే ఒకే వ్యక్తికి 3 బాధ్యతలు అప్పగించడం అనేటటువంటిది కూడా ఆ పార్టీలోని సీనియర్లకు కావచ్చు, కొత్త తరం నేతలకు కావచ్చు, ఎవరికి కూడా కొంత రుచించినటువంటి పరిస్థితుల దిశగా వెళ్తుందా అని అనిపిస్తుంది. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎవరైతే అంజు కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన అంటే పార్టీలో కొన్నేళ్లుగా ఉంటున్నప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇంద్రకరణ్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు మంత్రిగా కొనసాగి మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నటువంటి అంజు కుమార్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో ఆయన బీజేపీకి రావడం జరిగింది.
అంటే బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ కూడా అంత క్రియాశీలకంగా ఎప్పుడు పేరు బయటకు వినపడనటువంటి అంజన్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించడం అనేటటువంటిది నిర్మల్ జిల్లా పరిధిలోని ఇటు ఖానాపూర్ కావచ్చు, నిర్మల్ నియోజకవర్గం కావచ్చు, అలాగే ఇటు ముధోల్ నియోజకవర్గంలో కూడా కొంత అసంతృప్తికి కారణమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముధోల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ ని ఆశించడమే కాకుండా కొన్నేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి భోస్లే మోహన్ రావు పటేల్ ను బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబితాలో పరిగణలోకి తీసుకుంటారు అనేటటువంటి చర్చ మొన్నటి వరకు వినపడింది. కానీ ఏకంగా ఆయన స్థానంలో అంజన్ కుమార్ రెడ్డికి ఆ యొక్క పదవి కట్టబెట్టడం అనేటటువంటిది ముధోల్ నియోజకవర్గంలోనే కాకుండా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా అసంతృప్తులకు కారణమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఓవరాల్ గా బీజేపీ ప్రకటించినటువంటి జాబితాను చూసినట్లయితే అంటే ఎన్నికల సందర్భంలో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా బీసీ ముఖ్యమంత్రి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్లి ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగినటువంటి బీజేపీ తమ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష పదవుల నియామకంలో ఆ యొక్క విషయాన్ని విస్మరించడం అనేటటువంటిది కొంత విమర్శలకు దారితీసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 37 మంది పేర్లతో విడుదల చేసినటువంటి జాబితాలో ఏకంగా 16 మంది రెడ్డి సామాజిక వర్గీయులు ఉండగా 5గురు విరమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉండటం అనేటటువంటిది అగ్రకులాలకు బీజేపీ కొమ్ము కాస్తుంది అనేటటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి యొక్క విమర్శలకు, ఆరోపణలకు కొంత బలాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితుల దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే మహిళలకు 33% రిజర్వేషన్ అనేటటువంటిది ఏదైతే బీజేపీ నినాదం తీసుకురావడం జరిగింది. అలాగే పార్లమెంట్ కు సంబంధించి దీనిపైన వచ్చినటువంటి స్పష్టతను స్వయంగా ఆ పార్టీయే తన అమలులో తీసుకురావాలి అనేటువంటి పరిస్థితులు అయితే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి ఒక జాబితా క్లియర్ గా మనకు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే 35 మంది పేర్లతో విడుదలైనటువంటి ఈ యొక్క జిల్లా అధ్యక్షుల జాబితాలో కేవలం ముగ్గురు మహిళలకు మాత్రమే స్థానం దక్కడము అనేటటువంటిది మహిళల రిజర్వేషన్లు కావచ్చు, మహిళలను రాజకీయంగా ప్రోత్సహించడంలో కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి పట్ల ఆ ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే బీజేపీ కొత్త జిల్లా అధ్యక్షుల జాబితా విషయంలో ఆ పార్టీలో పూర్తిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడమే కాకుండా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఆ పార్టీలో కొత్త వివాదాలకు, కొత్త అసంతృప్తులకు కారణమవుతున్నట్లుగానైతే తెలుస్తుంది. మరోవైపు ఆ పార్టీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి నినాదాలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, ఆచరణ దూరంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుపుతుంది లక్ష్మీనాథ్.